యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మీ కొరకు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు వెలుగు చేసేదను. హెజెకీయలు 36:26. దేవుని నూతన హృదయం ఏం చేస్తుందంటే మనకు నూతన స్వభావం ఇస్తుంది, నూతన విధంగా నడిచే ఆ సామర్థ్యం మనకి ఇస్తుంది. దేవుని త్రోవలో నడిచే విధంగా దేవుడు మనకు సాయం చేస్తారు. కానీ ఆ పాతవి మనం ఉంచుకుని ఆ పాత స్వభావం, పాత హృదయం ఏం చేస్తుందంటే, సౌలు గారిని మనం చూస్తే దేవుని సన్నిధిలో అభిషేకాన్ని పొందుకున్నాడు, కానీ పాత స్వభావాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇంకా పాపంలో పడిపోయాడు, ఇంకా ఉన్నవన్నీ కోల్పోయాడండి. కానీ దావీదు దేవుని కొత్త హృదయాన్ని, ఆయన ఆత్మను ధరించుకుని ఆయన వెళ్ళాడు. ఇంకా ఏంటండి, మంచి పేరును సంపాదించుకున్నాడు, మంచి స్థానంలో ఆయన నిలిచాడు, మంచి ప్రత్యేకత, ఆయన పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిపోయినాయి. అదేవిధంగా దేవుడు కూడా మీ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా మార్చిపోతున్నారండి. మనం నమ్మినట్లయితే గట్టిగా మేము చెప్దామా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.